కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. ఓం నమో ఆంజనేయాయ నమః. ఓం నమో ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో ఆంజనేయాయ నమః అట్లా అంటారు కదా. అదేవిధంగా ఓం శ్రీ లక్ష్మీ నరసింహయే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహయే నమః. సో ఏమన్నా తప్పుగా పలికితే క్షమించండి. సో మీరు ఉచ్చారణ చూసుకోవచ్చు. సో ఇట్లా ఇది సింగరకుంటలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నిత్యాన్నదాన భవనం పక్కన వచ్చేసి ఇది నిత్యాన్నదాన భవనం. సింగరకుంటలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నిత్యాన్నదానం అండి, అన్నదాన సత్రం. సో అన్నప్రసాద వితరణ కేంద్రం ఇది. సో అదేవిధంగా పక్కన వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పోర్టు భవనం అండి. పోర్టు భవనం చూడొచ్చు మీరు. పోర్టు ఇంతకుముందు ఒక వీడియో చేసి ఆ వీడియో సరిగ్గా క్లారిటీ కనిపించుకుంటే ఇంకో వీడియో చేస్తున్నాను. సో అది పోర్టు భవనం. సో పక్కన ఉన్నటువంటిది కార్యాలయ భవనం అండి, కార్యాలయ భవనం. సో ఎవరు ఈ యొక్క భవనాలు ఇక్కడ దాతలు కూడా సహకరించారు. సో చూడొచ్చు మీరు. దాత శ్రీ సిద్ధ పాండరావు గారు అంటే దీని ఫస్ట్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నిత్యానందన భవనం దగ్గర కూడా దాత శ్రీ సిద్ధ రాఘవరావు గారు, ధర్మపత్ని లక్ష్మీపద్మావతి గారు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అండి. విరాళం 25 లక్షలు ఇచ్చారు. అట్లా ఎవరైనా సరే పెద్దవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో రాజకీయ నాయకులు, మినిస్టర్స్, సో వాళ్ళందరూ గవర్నమెంట్ తరఫున మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఇస్తారండి. సో అదేవిధంగా మిగతా దాతలు కూడా సహకరించవచ్చు డబ్బున వాళ్ళు. సో గుడికి, దేవాలయాలకి, గోపురాలకి, ఇక దైవ కార్యానికి ఎవరైనా విరాళాలు ఇచ్చి ఆదుకోవచ్చు. ఇది చాలా అత్యంత పుణ్యం కలుగుతుంది. ఇది వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ పోర్టు భవనం అండి, చూడొచ్చు మీరు. సో దాత శ్రీ సిద్ధ పాండురంగారావు గారు, శ్రీమతి సుధావళి గారు చూడవచ్చు, కనిపించింది కదండి. సో అది వచ్చేసి కార్యాలయ భవనం అండి, చూడొచ్చు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆఫీస్ అండి, దేవస్థానం ఆఫీసు. పరిపాలన కార్యాలయ భవనం చూడొచ్చు సింగరకొండ. ఇది సింగరాయకొండ కాదండి, ఇది కావలి ఉలవపాడు దగ్గర వచ్చేటువంటి సింగరాయకొండ కాదు, ఇది సింగరకొండ. ఇది సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. సో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పరిపాలన భవనం, దాత సిద్ధ వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ వారు. ఓకే, అది వేరేదండి. అది అట్లా వెళ్తే అది వెంకటస్వామి దేవస్థానం వేరేటండి. సో ఇటు పక్కనే మనకు శ్రీ సాయిబాబా దేవస్థానం పక్కన ఉండేది. సో దాని పక్కన వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దాని పక్కన వచ్చేసి మీకు కొండపైకి వెళ్ళేటానికి క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కొండపైకి వెళ్ళే మార్గం ఉంటుంది. దాని పక్కన వచ్చేసి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం ఉంటుంది. అదే శ్రీరామ ఉద్రాశ్రమము, సుబ్రహ్మణ్య దేవస్థానం కూడా ఉంటుంది. సో ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చూడవచ్చు, చక్కగా కనిపిస్తుంది కదండి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చక్కగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద విశాలమైన ప్రదేశంలో ఇది కట్టబడింది. సో ఇటువంటి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి శ్రీ క్షేత్రాధిపతి అయినటువంటి కొండ మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంకి క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కింద ఉంటుంది. కొండపైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉంటుంది. తప్పకుండా వచ్చినప్పుడు ఫస్ట్ కొండపైకి వెళ్ళేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దర్శించుకొని స్వామివారికి దర్శనం తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపా కటాక్షలు, ఆశీర్వాదం, దీవెనలు పొంది మీకు వీలైతే మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి లేదా విడివిడిగా ఎవరైనా సరే మీ హుండీలో భక్తులు మీరు కానుకలు ఇవ్వాలన్నా, హుండీలో ఏమైనా చెల్లించాలనుకున్న స్వామివారికి మీరు హుండీలో వేయచ్చు. లేకపోతే కార్యాలయ సిబ్బందిని సంప్రదించండి. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానం తరఫున కార్యాలయ సిబ్బంది ఉంటుంది, కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంకి వెళ్ళి సో లేకపోతే ప్రధాన అర్చకులు సంప్రదించి సో మీరు ఇవ్వాల్సినటువంటి కానుకలు, మొక్కుబడులు ఏదైనా, లేకపోతే ధన రూపేణ, వస్తు రూపేణ కానీ, వెండి బంగారు కానీ ఇలాంటివి ఏమి ఇవ్వాలనుకున్నా ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీరు ఒక దేవాదాయ అకౌంట్ ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేకపోతే విడిగా మీరు క్యాష్ ఇచ్చేసి రసీదు పొందొచ్చు. ఇట్లా మీరు విరాళాలు ఇచ్చి రసీదు తీసుకున్నప్పుడు దేవస్థానానికి చెందుతుంది, అప్పుడు మీకు పుణ్యం కలుగుతుంది. ఇది ఇలాంటి దేవదానం చేస్తుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఇవ్వాలనుకున్న విరాళాలు ఇవ్వచ్చు, ఇచ్చి రసీదు తీసుకోండి. సో మీరు ఒకరోజు చేయన్నా, వారం రోజు చేయన్నా, నెల రోజు చేయన్నా, శాశ్వత అన్నదానం చేయన్నా సో మీరు అటు చేసుకోవచ్చు. లేకపోతే శాశ్వత విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఎట్లంటే శాశ్వత పూజలు, అర్చనలు, అభిషేకాలు ఉంటాయి, వాటికి మీరు సహకరించవచ్చు. ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. సో ఇది భవనాలండి. సో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం తరఫున అది వచ్చేసి నిత్యాన్నదాన భవనం, ఇది వచ్చేసి పోర్టు భవనం చూడొచ్చు, పోర్టు భవనం. ఇది వచ్చేసి పరిపాలన కార్యాలయం అండి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పరిపాలన కార్యాలయ భవనం సింగరకొండ చూడొచ్చు. ఓకే.
సో ఇదండి, ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ ఆలయం ఉంది, ఇంకా తర్వాత ఐప్సామ్ టెంపుల్ ఉంది, బ్రహ్మగారి మఠం అంటారు కదా, బ్రహ్మగారి మఠం ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఉంది. ఐప్సామ్ టెంపుల్ ఉంది. సో అదేవిధంగా హనుమాన్ యొక్క స్టాచ్యూ 99 అడుగుల హనుమాన్ యొక్క స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ సెంటర్లో, చూడొచ్చు. మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇది ప్రసన్న దేవస్థానం, అది హనుమాన్ స్టాచ్యూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై, జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ అందరూ చూస్తున్నాను. నా టెంపుల్స్లో మోర్ దెన్ 300 వీడియోస్ పెట్టాను 2 ఛానల్స్లో కలిపి. కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సో ఎన్నో టెంపుల్స్ యొక్క కొత్త విషయాలు, కొత్త ఇన్ఫర్మేషన్, కంటెంట్, గుడ్ కంటెంట్ కూడా ఇస్తున్నాను. సో తప్పకుండా మీరందరూ ఈ యొక్క టెంపుల్స్ని మీ ఊరు చుట్టుపక్కల ఏమైనా ఉన్నా మీ గ్రామస్తులకి, మీ స్నేహితులకి, బంధువులకి, మీరు పనిచేస్తుంటే కార్యాలయంలో కానీ, ఫ్యాక్టరీలో కానీ, షాపుల్లో కానీ, కంపెనీలో వర్క్ చేస్తుంటే అటువంటి కొలీగ్స్కి, కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ షేర్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నా యొక్క టెంపుల్ దర్శన్ యొక్క ఛానల్ని షేర్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదే మీరు చెప్పిన గొప్పవరం. నా వీడియో చూసేటప్పుడు ఎక్కడైనా స్కిప్ ఆప్షన్ వస్తే స్కిప్ చేయండి. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో చూడండి. అదే మీరు ఇచ్చినట్టు గొప్ప మద్దతు. అది ఇంకొకటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్, టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకొకటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. మీరు వీడియో కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, అది క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. దాని మీద దాంట్లో ఆప్షన్స్ వస్తాయి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు నేను చేసిన రివ్యూ ప్రతి అందరూ నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు ఏ వీడియో కూడా, ఏ టెంపుల్ దర్శన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తే మీరు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా చూడొచ్చు. సో కంప్లీట్గా చూడొచ్చు. టెంపుల్ దర్శన ఇన్ఫర్మేషన్తో పూర్తిగా మీకు సంవత్సరం అందుతుంది. ఏ ఊర్లో ఎటువంటి టెంపుల్స్ ఉంటాయి, ఎలా మన టెంపుల్ దర్శించుకోవాలి, రూట్ మార్గం ఏంటి అని చక్కగా నేను వివరించాను. సో బస్ రూటు, ట్రైన్ రూట్ అలాంటివి కూడా ఇంకా చక్కగా చెప్తాను ఇంకా నెక్స్ట్ వేరే వేరే వీడియోస్లో. సో తప్పకుండా సింగరకొండకు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం దర్శించుకోండి. కొండపైన కొండ కింద క్షేత్ర పాల్గొనేటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. అదేవిధంగా దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షను పొందండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు నిత్యాన్నదానం ఇక్కడ జరుగుతుంది ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం. సో ఇది నిత్యాన్నదాన భవనం. తప్పకుండా ఇక్కడికి వచ్చి మహాప్రసాదము తీసుకొని మీకు వచ్చిన విరాళాలు నా ఛానల్ తరఫున తప్పకుండా విరాళాలు చాలుతుంది. జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. శ్రీ ఓం శ్రీ సాయి శరణయ్యప్ప, ఓం శ్రీ సాయి శరణ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చూపించాను ఇక్కడ ఇది ఎదురుగా మీకు కనిపిస్తుంది చూసాం. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఈ యొక్క టెంపుల్కి వచ్చినప్పుడు, సింగరకొండకు వచ్చినప్పుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పక్కన షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో ఎవరైనా ఫ్రీగా పడుకోవచ్చు. సో వస్తుంది, విశ్రాంతి తీసుకోవచ్చు. రాత్రి పూట చక్కగా ఎంతోమంది భక్తులు వస్తుంది తీసుకోవచ్చు. దర్శనం చేసుకోండి, రాత్రి వచ్చి పడుకోండి, మళ్ళీ ఉదయం దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అట్లా ఇక్కడ చక్కటి వసతి సదుపాయం కూడా ఉంది. రూమ్స్ కంటే రూమ్స్ సపరేట్గా ఉంటాయి విడిగా. సో ప్రైవేట్ రూమ్స్ కంటే అక్కడైనా మీరు డబ్బులు ఇచ్చేసి పే చేసి ఉండొచ్చు, లేదా ఉచితంగా ఉంటే ఇక్కడ షెడ్లో ఉండొచ్చు. సో అదేవిధంగా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అంత అద్భుతంగా ఉంటుంది. అది అత్యద్భుతంగా మేము వచ్చి దర్శించుకోవచ్చు. మారుతి భవనం, అత్యద్భుతం అన్నదాన సభ్యులు, ప్రసాదం, కార్యక్రమం దాన్ని చూశారు. సో ఇది అట్లే తిరుమల టీవీ వాళ్ళది కళ్యాణ మండపం సింగరకొండ. ఇది చూసేస్తే ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ అభివృద్ధి కార్యక్రమంలో భూమి పూజ చూడొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ సింగరకొండ దేవాలయం నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు సిమెంట్ రోడ్డు పెట్టేశారు. ఇంకా ఈ పార్టీ అయిన మార్కెట్. సో తప్పకుండా ఈ యొక్క శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి
విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమాలు ఇచ్చి ఆదుకోండి, సాయం చేయండి. సో పుణ్యం ఉంటుంది. సో భగవంతుడు ఎల్లవేళ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభోగాలు కల్పిస్తాడు. సో స్వామి వారి కృప ఎప్పుడు ఎల్లవేళ మీ వెంటే ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై. జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ ఆంజనేయ ప్రసన్న.